ఇంతకుముందు అది అట్లు పిండండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఆ పిండి వేసి ఉల్లిపాయని ఇట్లా చక్కగా విడలు కలుపుతున్నాను అనమాట. గరిటతో కలిపితే సరిగ్గా కలవదని మా అమ్మగారు ఇలా కలిపేవాళ్ళు. జీలకర్ర, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నానండి. పిండి రుబ్బేటప్పుడైతే రాళ్ళు ఉప్పు వేసి రుబ్బేసేస్తానండి. రాళ్ళు ఉప్పు అంటే గళ్ళుప్పు. కొంచెం నూనె వేసాను. ఒక్క గరిటె వేస్తానండి. చక్క మెత్తగా వస్తాయి, బాగుంటాయండి. ఇప్పుడు పేనాములు ఇలా నూనె పక్కకు వచ్చేస్తున్నాయండి. అటువరకు అయితే చక్కగా ఇనుప పేనాములు ఉండేవి, అట్లు కూడా చక్కగా బాగుండేవి. ఇప్పుడేమో నాన్ స్టిక్ పేనాములు అయిపోయినాయి కదా. పాతకాలం పద్ధతిలోనండి ఈ దోశలు కలిపే విధానం మొత్తం కూడా. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యానం మీద దోశ మీద ఉల్లిపాయలు వేసి అది ఇప్పుడు ట్రెండ్ అండి. ఏమో ఇటువరకు మన అమ్మమ్మల కాలం నాటి, కానీ ఇట్లానే బాగుంటాయండి. చక్కగా మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. పని కూడా మనకు సింపుల్గా అయిపోయింది. ఒకసారి మీకు ఇట్లా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. అట్లు బాగుంటాయండి, తొందరగా తేలొచ్చేస్తాయి. నిన్న కాకరకాయ చట్నీ చేశాం కదా, ఇవాళ అట్టుల్లోకి ఇదేనండి చట్నీ. నాకు, అంకుల్ గారికి.